నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న బలూచ్ శివంగి. బలూచిస్తాన్ కి చెందిన ఒక్క మహిళ పాకిస్తాన్ ను గజగజ వణికిస్తోంది. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తోంది. బలూచిస్తాన్ పై నియంత్రణను కోల్పోతామన్న భయంతో పాక్ చేస్తున్న దుశ్చర్యలపై శివంగిలా విరుచుకుపడుతోంది. బలూచ్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ పాక్ కు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేసింది. ఆమె మెహరింగ్ బలూచ్. మెహరింగ్ ఈమె సామాజిక మరియు మానవ హక్కుల కార్యకర్త. బలూచిస్తాన్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆమె తండ్రి అబ్దుల్ గఫార్ లాంగో గతంలో బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి హత్యకు గురయ్యారు. డాక్టర్ గా సేవలు అందించాల్సిన ఆమె తన తండ్రి స్ఫూర్తితోనే అడుగులు వేసింది. అందులో భాగంగానే బలూచిస్తాన్ కోసం పోరాటం చేస్తున్నారు. ఆమె బలూచ్ ఈ జిహాద్ కమిటీ BYCలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. బలూచిస్తాన్ మహిళలపై, చిన్నారులపై పాకిస్తాన్ పోలీసులు, ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కొన్ని వందల బహిరంగ సభలను నిర్వహించిన ఆమె పాకిస్తాన్ను ఎండగడుతూ ఉండేవారు. పాక్ చేసే దుశ్చర్యలను, అరాచకాలపై ఆమె శివంగిలా విరుచుకుపడుతూ స్పీచ్ ఇచ్చేవారు. ఆమె ఉద్వేగపూరితమైన ప్రసంగాలను వినేందుకు ప్రజలు భారీ ఎత్తున సభలకు హాజరయ్యేవారు. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ పై బలూచీలు చేస్తున్న పోరాటం, వారు పడుతున్న కష్టాలను చెబుతూ మెహరింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. బలూచీ జాతీయవాదులపై పాకిస్తాన్ చేస్తున్న హత్యలకు వ్యతిరేకంగా క్వెట్టాలో పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు. ఆ ఆందోళన ప్రభావంతో బలూచిస్తాన్ ఉద్యమం మరింత ఉధృతంగా మారింది. ఈ క్రమంలోనే మార్చి 22న మెహరింగ్ బలూచ్ ను పాకిస్తాన్ పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఆమెపై పలు క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు టెర్రరిస్ట్ యాక్ట్ కింద సెక్షన్లను బనాయించారు. ఇక మెహరింగ్ బలూచ్ విడుదల కోసం బలూచిస్తాన్లోనూ కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మానవ హక్కుల కార్యకర్తను పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేయడంపై ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పాకిస్తాన్ జైలులో ఉన్న మెహరింగ్ ను పాక్ పోలీసులు తీవ్ర చిత్రహింసలకు గురిచేస్తున్నారని తెలుస్తోంది. దీంతో మెహరింగ్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారని సమాచారం. మెహరింగ్ కు అత్యవసరంగా చికిత్స అందించాలని వైద్యులు చెప్పినప్పటికీ ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా టార్చర్ చేస్తున్నారని బలూచీలు మండిపడుతున్నారు. తమ పోరాట యోధురాలను చంపేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెహరింగ్ తో పాటు బలూచ్ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్స్ చేస్తూ బలూచిస్తాన్ తో పాటు విదేశాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మరోవైపు మెహరింగ్ ను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుంటున్న బలూచిస్తాన్ మహిళలు, యువత పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.